కనీసం మానవత్వం లేని కరడు కట్టినోళ్ళు రాజన్న రాజకీయ వారసుడు జగనాల సారు పెట్టిన పంక పార్టీలో ఉన్నారట. క్రమశిక్షణకు మారు పేరు, మానవత్వానికి మరో పేరు అని చెప్పుకునే వైసీపోళ్ళు ఉన్న ఆ పార్టీల మానవత్వం లేనోళ్ళు ఉన్నారని అన్న ఆ పెద్ద మనిషి ఎవరు ఈ ముచ్చట ఇట్లెందుకు చెప్తున్నవే బాలన్న అంటారా ఈనుండ్రిగో. అయ్యా ముఖ్యమంత్రి చంద్రాల సార్ ఇక చెప్పుండ్రి. కనీసం మానవత్వం లేని వ్యక్తులు పోతుంటే కారు కింద మనిషి పడిపోతే వాడ కార్యకర్తే పడిపోతే తీసి కుక్క పిల్లమారుగా బయటపడేసి నేరుగా వెళ్ళిపోతే సకాలానికి హాస్పిటల్ తీసుకుపోలేక అతను చనిపోతే అవు సారు అన్యాలంగా కారు కింద పడి పానాలు పోయినాయి. ఈ ముచ్చటైతే వాజీవి అయితే ఏం చేసిండ్రు సారు? ఆయన భార్యను పిలిపించి యాజ్ యూజువల్ మేనేజ్ చేసి మా ఆయనకు కారు కింద పడితే ఏమీ కాలేదు, అంబులెన్స్ లో తీసుకపోతే ఏదో అయిపోయిందని చెప్పించే పరిస్థితి వచ్చారంటే ఈ నేరస్తుల్ని ఏమనాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నారు కదా సారు మానవత్వం లేని మనుషులని. మీరేమన్నా తక్కువనా? అప్పట్లో అంగన్వాడీ అమ్మలక్కలనే గుర్రాలతోని తొక్కిచ్చిన ఘనత మీది. మిమ్ముల్ని కూడా ఏమనాలో మీ తమ్ముళ్ళు పసుపు పార్టీ చెల్లెళ్ళని అడగకపోయినరు. మొన్న జగనాల సారి కారు కింద పడి సింగయ్య అనట ఆయన జీవిడిచిండు కదా, అగో ఆయన కుటుంబం ఆగమయ్యిందని 10 లక్షల రూపాయల పైకం పానానికి పాయమాలుగా ఇస్తే ఇట్లా అనుకొచ్చిండు. అయ్యా ఆపదని కూడా రాజకీయం చేసుడు మీ రాజకీయం లీడర్లతోనే అయ్యేటట్టు ఉన్నది కదా. జరిగిన నష్టానికి ఆయన ఎంతో కొంత పైకం ముట్టజెప్పి పొరపాటు సరిదిద్దుకునే ప్రయత్నం చేసిండు. మరి ప్రభుత్వం తరపున మీరు సింగయ్య కుటుంబానికి ఏం చేసిండ్రు అంటుండ్రు ఏ ముచ్చటి ఇన్నోళ్ళు.